సృష్టి తరహాలో మరో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్లో వెలుగులోకి వచ్చిన అక్రమ సరోగసీ దందా బయటపడింది. పక్కా సమాచారంతో ఐవీఎఫ్ సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. క్లినిక్ల ముసుగులో అక్రమంగా సరోగసీ చేస్తున్న 6 క్లినిక్లను గుర్తించారు. దీని మీద డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం చట్ట పరిధిలో ఈరోజు వాళ్ళని కోర్టులో రిమాండ్ చేసి వీళ్ళ మీద ఈ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 38, 39, 40, 41 తర్వాత అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, అదేవిధంగా 420 తర్వాత కాన్స్పిరసీ, ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. ఫర్దర్గా కూడా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఈ హాస్పిటల్స్ కూడా ఎవరెవరి నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు, వాళ్ళలో అది ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డిఎంహెచ్ఓ గారితో కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది, ఇంకా మిగతాది రావాల్సి ఉంది, అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతున్నది. అంటే డిమాండ్ బట్టిగా ఇప్పుడు 10 lakhs తీసుకోవచ్చు ఒక దగ్గర నుంచి, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి 15 lakhs తీసుకోవచ్చు, 20 lakhs తీసుకోవచ్చు. ఈమె ఆర్గనైజ్డ్గా చేస్తుంది. స్పెసిఫిక్గా ఇంత అనే అమౌంట్ ఏం లేదు. 10 lakhs నుంచి 20 lakhs ఎంతవరకైనా మా డిమాండ్ బట్టి తీసుకుంటుంది. ఇంకేం తీసుకోలేదు, అంటే జస్ట్ మనం రైడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఆమె స్టేట్మెంట్స్ మనం తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా తర్వాత మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎట్లా అక్కడే ఒక రూమ్ ఇల్లు అది వాళ్ళ ఇంట్లోనా వేరే ఇప్పుడు లక్ష్మీరెడ్డి ఇల్లు ఏదైతే ఉందో అందులోనే వాళ్ళకి ఒక రూమ్స్ పెట్టేసి అక్కడ వాళ్ళని చూసుకోవడం, హాస్పిటల్ తీసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. అంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే ఫస్ట్ అని చెప్తారు. మన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ చేసి తెలుస్తుంది మనకి. అంటే మళ్ళీ హాస్పిటల్ తోటి వీళ్ళు ఉంటారు, హాస్పిటల్తో కూడా మాట్లాడి వాళ్ళు చేసారు. అంటే ఇప్పుడు ఇంకా మనకి డెలివరీ స్టేజ్ దాకా రాలేదు కాబట్టి మనకు తెలియదు. జనరల్గా అయితే మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళు ట్రీట్మెంట్కి అదంతా వాళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారు. వీళ్ళంటే జస్ట్ ఏజెంట్ లాగా ఉంటారు. వీళ్ళు ఒక ఆర్గనైజర్గా ఏజెంట్గా ఉంటారు. అటు పేరెంట్స్కి, ఇటు ఎవరైతే ఈ సరోగేట్ మదర్స్కి, ఈ హాస్పిటల్కి మధ్య వీళ్ళు మీడియేట్ చేస్తుంటారు అన్నట్టు. ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. మిగతా వాళ్ళని రెడీగా పెట్టినారు కొంతమందిని. అంటే ఇలా బాధితులని ఎవరిని చెప్తాం మనం? అంటే వీళ్ళు చేయటం అనేది చట్ట వ్యతిరేకం అనేది చెప్పేసే, కానీ వాళ్ళకి అవసరానికి హాస్పిటల్కి అప్రోచ్ అవుతారు. హాస్పిటల్ వాళ్ళు ఇట్లా ఉందని చెప్పి బయట సమాచారం ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ లక్ష్మీరెడ్డి కింగ్ పిన్.